ఏలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఉరఫ్ నాని అడ్రస్ ఎక్కడా కనిపించడం లేదు. ఆయన నియోజకవర్గంలోనే ఉన్నారా లేక వేరే ప్రాంతంలో ఉంటున్నారా అనేది పెద్ద చర్చగా మారింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆళ్ల ఎక్కడా కనిపించలేదు. వాస్తవానికి పార్టీలో చేరిన వారికి కూడా సీఎం చంద్రబాబు పనులు అప్పగించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఒకరిద్దరు జంపింగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఆళ్ల విషయానికి వస్తే మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. ఆయన తొలి 2 రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఇతర నాయకులు కలిసి రాలేదు. దీనిపై స్థానిక నాయకత్వాన్ని కోట్ చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. అయితే అధిష్టానం ఈ విషయంపై పెద్దగా స్పందించలేదు. ఇతర నేతలను కలుపుకొని పోవాలని ఆళ్లకు కొందరు నేతలు సూచించారు. కానీ ఆయన అప్పటి నుంచి మౌనంగా ఉంటున్నారు. మరోవైపు వైసీపీని వీడి బయటకు వచ్చిన ఆ పార్టీ నాయకులు ఆళ్లతో టచ్లో ఉన్నారన్నది టీడీపీ నేతలు చెబుతున్నమాట. దీనిలో ఎంత వాస్తవం ఉందో తెలియదు. కానీ కొందరు నాయకులతో ఆళ్ల హైదరాబాద్లో పార్టీ చేసుకున్నారన్నది టీడీపీ నేతలు చెబుతున్నారు. దీనిపై చర్చ కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఆళ్ల వైసీపీలోకి వెళ్లే దిశగా అడుగులు పడుతున్నాయని ఆయన అనుచరులు హింట్ ఇస్తున్నారు. వైసీపీపై ఎలాంటి విమర్శలు చేయకపోవడం, పార్టీ పరంగా ఆయనకు ఎలాంటి అన్యాయం చేయలేదన్న వాదన కూడా ఉండడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. ఈ చర్చ జరుగుతున్న సమయంలోనే ఆళ్ల నాని ఎక్కడా కనిపించకుండా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై మీడియా వర్గాల్లో చర్చ రాగానే ఆయన కోసం 2-3 ఆన్లైన్ ఛానళ్లు ప్రయత్నించాయి. కానీ నాని మాత్రం వారికి కూడా అందుబాటులోకి రాకపోగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏలూరులో ఆళ్ల నాని వ్యవహారం ఆసక్తిగా మారింది. మరి ఆయనకు టీడీపీలో చోటు ఉంటుందా లేక వైసీపీలోకి ఆయన తిరిగి వెళ్ళిపోతారా అనేది చూడాలి.